హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి కొన్ని బ్యూటిఫుల్ మగ్గం వర్క్ శారీస్ చూపిస్తానండి. ఇవేంటంటే నార్మల్గా బ్లౌజెస్కి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు కదా చాలామంది, అలా కాకుండా ఇవి మాత్రం శారీస్ కాన్సన్ట్రేట్ చేసేలాగా ఉన్నాయి అన్నమాట. అన్ని చీరలు చూస్తున్నారు కదా, ఇది ఒక బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చిన శారీ. నేను బ్లౌజ్కి వచ్చేసి మొత్తం గోల్డ్, సిల్వర్, ముత్యాలు మాత్రమే పెట్టాను. ఎందుకంటే ఇట్లాంటి బ్లౌజెస్ మనకు కాంట్రాస్ట్ కూడా ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ బార్డర్ అనేది సీక్వెన్స్లో మ్యాచ్ అయిపోతుందండి, పెద్ద ఇష్యూ ఏం కాదు. మనం మెజెంటా పింక్కి కానీ, రాణి పింక్కి కానీ, వాయిలెట్కి కానీ, మెరూన్కి కానీ ఈ గ్రీన్ బ్లౌజ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. సో అందుకే నేను కడ్దానా కానీ, ముత్యాలు కానీ, పూసలు కానీ అన్నీ గోల్డ్వే ప్రిఫర్ చేశాను. ఎందుకంటే హైలైటింగ్గా ఉంటుంది కదా బ్లౌజ్ అనేది, అట్లా ఉంటే. ఇప్పుడు దీనికి వేసుకోవచ్చు, తర్వాత దేనికైనా వేసుకోవచ్చు. అండ్ టాజిల్స్ కూడా బార్డర్లో ఉన్న క్లాత్ ఉండే అదే తీసి వేసేసాను. చూసారు కదా, ఇలా వేస్తే ఏంటంటే సింపుల్గా ఉంటే బ్లౌజ్ తట్టదు మోస్ట్లీ. అండ్ కిందికి పైపింగ్ కూడా కొంతమంది పెట్టి నచ్చుతారు, కొంతమంది నచ్చారు కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క కలెక్షన్. సో ఇప్పుడు వచ్చేసి శారీ పళ్ళు చూపిస్తాను. శారీ పళ్ళు వచ్చేసి సిల్వర్ వేవింగ్ ఉంది కాబట్టి నేను సిల్వర్ మెటీరియల్తో యాడ్ చేశాను. ఇది కొంచెం డిఫరెంట్గా చేశాను, ఎందుకంటే పైన ముత్యాలు వచ్చినాయి కదా డిజైన్కి. సో కొంగు కూడా అలా ముత్యాలు వేద్దామనేసి. చూసారు కదా, పైన వైట్ క్రిస్టల్స్, ఇవి వైట్ క్రిస్టల్స్, విజిబుల్ క్రిస్టల్స్ అంటారు, క్లియర్ క్రిస్టల్స్ అంటారు వాటిని. సో ఆ టైప్గా వేశాను. చూసారు కదా, ఇది ఒక బ్యూటిఫుల్ కలెక్షన్. ఇది పక్కన పెడితే నెక్స్ట్ వచ్చేసి, అసలు ఇలాంటి శారీస్ నేసే వాళ్ళకి కమెంట్ చేయాలా, కొన్న వాళ్ళని కమెంట్ చేయాలా తెలియదు నాకు. అంత ఎక్సలెంట్గా ఉంది. కలర్ అయితే చూడడానికి చాలా చాలా బాగుంది. చూసారు కదా, శారీ పళ్ళు వచ్చేసి ఫ్లవర్ లాగా చేశాను. అండ్ లీవ్స్ కూడా, ఎందుకంటే మీరు శారీ ఫోకస్ చేయండి, ఫ్లవర్ ఇంకా లీవ్సే ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అట్లాంటివే ఎక్కువ పెట్టాను నేను నార్మల్గా బార్డర్కి. చూసారు కదా, వాయిలెట్ అనేది ఇంక్లూడ్ చేయలేదు టాజల్స్కి, ఎందుకంటే పళ్ళు ఆల్రెడీ వాయిలెట్ కలర్ ఉంది కాబట్టి. అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ చీర చూడడానికి కూడా. బ్లౌజ్ మాత్రం అంతే కలర్ఫుల్గా రెడీ చేయించాను. చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి దీనికి హాఫ్ పార్ట్ వచ్చేసి వర్క్ వేయించాను, హాఫ్ పార్ట్ వచ్చేసి బార్డర్ అటాచ్ చేయించిన. బార్డర్కి మాత్రం పైన కింద పర్ల్ సీక్వెన్స్ ఇచ్చా. అండ్ ఈ స్టైలిష్ బ్లౌజ్ ఎక్కువ స్పెసిఫిక్గా లుక్ ఎందుకు చెప్తున్నానంటే, హ్యాండ్ టాజిల్స్ బీడ్స్ మీరు చూసారు కనుక నార్మల్గా జూలా మోడల్ అంటే యూ షేప్ లాగా ఒక్క బీడ్ వేసాను, నార్మల్ స్ట్రైట్గా ఇంకొక బీడ్ వేసాను. ఎందుకంటే శారీ అట్లా ఎక్సలెంట్గా ఉంది కాబట్టి ఆ కాంబినేషన్ కూడా అలా సెట్ అవ్వాలని అలా వేసాను అనమాట. చూస్తున్నారు కదా, అండ్ హ్యాండ్కి కూడా హాఫ్ ఆఫ్ ద వర్క్. షైనింగ్ అనేది చాలా చాలా బాగుంటుంది, ఎందుకంటే శారీ మొత్తం సిల్వర్ వేవింగ్ అండ్ పర్ల్తో కూడింది కాబట్టి అలాంటి వర్క్ని హైలైట్ చేశాను. అండ్ దీనిలో ముడికుట్టు కూడా వేసాను. చూస్తున్నారు కదా, కొంచెం ముడికుట్టు యాడ్ చేశాను. అండ్ బార్డర్ వచ్చేసి ఇట్లా. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, హ్యాండ్ కింది దాకా ఎప్పుడు కూడా వర్క్ వేయించుకోకూడదు, శారీస్ అనేవి చాలా డ్యామేజ్ అవుతాయి. ఇలా కొంచెం 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి వేసుకున్నారనుకోండి, చాలా నీట్గా ఉంటుంది శారీ కూడా. చూసారు కదా, యాజ్ ఇట్ ఈస్గా పైపింగ్ అంతా సెట్టింగ్ చేశాను. పెట్టేద్దాం ఈ శారీలో. చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంది, కట్టుకుంటే ఇంకెంత బాగుంటుందో అసలు ఈ శారీ చూడాలి. ఇది వచ్చేసి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి. చాలామంది కమెంట్ చేసినది ఏంటంటే, నెట్ పళ్ళు చాలా చాలా బాగుంటుంది అనేసి. దీనికి వచ్చేసి కొంచెం డిఫరెంట్ స్టైల్లో నెట్ పళ్ళు అనేది చేయించాను. ఇది వచ్చేసి 3 కలర్స్తో వేసిన పళ్ళు. చూస్తున్నారు కదా, శారీ 3 కలర్ కాంబినేషన్లో ఉంది. సో 3 కలర్స్ నెట్ ఎట్ ఎ టైం నేను యూజ్ చేశాను. చూస్తున్నారు కదా, సిల్వర్ అండ్ గోల్డ్ కూడా యూజ్ చేశాను ఇందులో, ఎందుకంటే ప్యాటర్న్ అనేది మిక్సింగ్ కాంబినేషన్లో ఉంది. బార్డర్కి వచ్చేసి గోల్డ్, శారీకి వచ్చేసి సిల్వర్. సో అలా బాగుంటుందని చేశాను. ఇది మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది, చూడండి. ఇది ట్రై చేయండి చాలామంది, చాలా చాలా బాగుంటుంది చూడడానికి కూడా. ఫ్లవర్ టైప్ వచ్చిన నెట్ హ్యాంగింగ్ అండి. చూస్తున్నారు కదా, ఇట్లా పట్టుకుంటే మీకు తెలిసిపోతుంది ఎట్లా ఉంది లుక్ అనేది. సో కొంచెం యూనిక్గా ట్రై చేస్తూ ఉంటే కాంబినేషన్స్ కూడా బాగుంటాయి కదా. చూసారు కదా, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఇది వచ్చేసి బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి ఇది పాట్ నెక్ పెట్టించాను. పాట్ నెక్ కమ్ బోట్ నెక్ అనమాట. పైకి నార్మల్గా చాలామంది సెంటర్ జాయింట్ పెట్టుకుంటారు నెక్లో. అలా జాయింట్ పెట్టుకుంటే ఏమవుతుందంటే, కొంచెం బ్రాడ్గా ఉన్న, కొంచెం థిన్గా ఉన్న బ్యాక్ నెక్ అనేది అడ్జస్ట్ అవ్వదు. డోరీ పెట్టుకుంటేనే చాలా చాలా బాగుంటుంది. హ్యాండ్ చూసారు కదా, హ్యాండ్కి వచ్చేసి కడ్దానాతో సీక్వెన్స్ లైన్స్ ఇచ్చాను. అండ్ ఇవి వచ్చేసి నాకు చాలా చాలా నచ్చే బీట్స్ అనమాట, గోల్డ్ అండ్ సిల్వర్లో. ఎందుకంటే ప్రతి సారీలో గోల్డ్ అండ్ సిల్వర్ వేవింగ్ మనం పెడతాం కదా కంపల్సరీ. సో అలా ఇది చూసారు కానీ నెక్ పార్ట్ కూడా కటింగ్స్ ఉంది మొత్తం. బ్యాక్ పార్ట్ కటింగ్స్, నెక్ పార్ట్ కటింగ్సే ఉంది మొత్తము.
చూస్తున్నారు కదా కాంబినేషన్ ఎలా ఉన్నాయి, ఈ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, మీకు నచ్చితే కనుక ఈ పేజ్ని ఫాలో అయ్యి మరిన్ని వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో, ఒకసారి చూసి పోస్ట్ చేసేయండి. ఇది వచ్చేసి ఆల్రెడీ శారీ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు అర్జెంట్ ఉందని. వర్క్ మాత్రం కొంచెం డిలే అయినుండే. చూసారు కదా, ఇది ఓన్లీ బార్డర్ సీక్వెన్స్. హ్యాండ్కి కూడా పైన సేమ్ బార్డర్ 3 టైమ్స్ రిపీట్ చేసామన్నమాట. తనకి ఇలా బార్డర్ స్టైల్ కావాలంటే అంటే కనుక. ఇలా స్టైల్ ఎప్పుడు ట్రై చేయలేదు, కాకపోతే చాలా చాలా బాగుంది చూడ్డానికి. చూస్తున్నారు కదా, ఇది మ్యారేజ్ బ్లౌజ్ అనమాట, అందుకే గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దెన్